హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్. మన ఛానల్లో ఈ రోజున వర్షం నదులు లెసన్ నుండి 7th క్లాస్ సోషల్ స్టడీస్లో భాగంగా ఇది క్లాస్ 2గా భావించాలి. ఆల్రెడీ క్లాస్ 1 కంప్లీట్ అయింది. ఇది రెండవ భాగం. క్లాస్ 2లో నదుల ప్రవాహం. వర్షంగా కురిసిన నీరు భూమిపైకి చేరిన తర్వాత ఏమవుతుంది? ఈ నీరు కొంత భాగము నేలలోకి ఇంకుతుంది, కొంత భాగము నేల ఉపరితలం మీద ప్రవహిస్తుంది, కొంత నీరు ఆవిరై గాలిలో కలిసిపోతుంది. నేలలో ఇంకిన నీరు గురించి రాబోయే అధ్యయనంలో మనము తెలుసుకుందాం. ఈ అధ్యయనంలో మాత్రము భూమి ఉపరితలం మీద ప్రవహించే నీటిని గురించి తెలుసుకుందాము. మరి ఇప్పుడు నదులు భూమిపై పల్లపు ప్రాంతంలోను వాగులల్లోనూ వర్షపు నీరు ప్రవహించడము మనము చూశాం. వర్షాకాలంలో పర్వతాల వాళ్ళు తలాల నుండి వర్షపు నీరు ప్రవహిస్తుంది. ఈ జల ప్రవాహాలు కొంతకాలానికి ఎండిపోతాయి. ఎత్తైన ప్రాంతాల నుంచి ప్రవహించే నీటి వల్ల వాగులు ఏర్పడతాయి. వర్షాలు తిరిగి మళ్ళీ ప్రారంభమైతే నీరు అదే కాలువల గుండా ప్రవహిస్తుంది. ఈ విధంగా నది మార్గాలు, నదీ లోయలు ఏర్పడతాయి. ఈ విధానాన్ని యొక్క పటంలో మనము గమనించవచ్చు ఫ్రెండ్స్. నెక్స్ట్ సెలయేరు వెడల్పైన నదిగా రూపాంతరం చెందడం. సెలయేరు వెడల్పైన నదిగా రూపాంతరం చెందడం. చిన్న సెలయేర్లు లేదా వాగులు ప్రవహించి పెద్ద నదులలో కలుస్తాయి. చూడండి, చిన్న సెలయేర్లు వాగులు ప్రవహించి పెద్ద నదులో కలుస్తాయి. ఇలా నదులలో కలిసే సెలయేర్లను లేదా చిన్న వాగులను ఉపనదులు అంటాం. ఇలా ప్రధాన నదులలో నీరు పెరుగుతుంది. నది పెద్దదిగాను వెడల్పుగాను విశాలంగా ఏర్పడుతుంది. నది పెద్దదిగా విశాలంగా ఏర్పడిన తర్వాత నీటి ప్రవాహం నెమ్మదిగా సాగుతుంది. కొట్టుకొని వచ్చిన చెత్త, ఒండ్రుమట్టి మొదలైనవి నది అడుగు భాగానికి అంచులకు చేరుతుంది. ఇది ప్రధానంగా మైదానాలు ఏర్పడడానికి కారణము అవుతుంది. సముద్రానికి చేరువగా సమీపిస్తున్నప్పుడు నది మరింత నెమ్మదిగా ప్రవహిస్తూ ఇసుకను, ఒండ్రు మట్టిని తనతో తీసుకుపోలేదు. ఇవన్నీ ఆ ప్రాంతంలో మేట వేస్తాయి. అయితే వరదలు వచ్చినప్పుడు ఇది కొంత మార్గాల్ని ఏర్పరచుకొని సముద్రంలో కలుస్తుంది. ఈ రకంగా నదులు సముద్రంలో కలిసే చోట డెల్టాలు ఏర్పడతాయి. డెల్టాలు ఎలా ఏర్పడతాయి అంటే మనము ఏ విధంగా చెప్పాలంటే ఫ్రెండ్స్, చూడండి, సముద్రంలో కలిసే చోట డెల్టాలు ఏర్పడతాయి. ఏ విధంగా అంటే మనము ఏమని చెప్పవచ్చు ఫ్రెండ్స్, చూద్దాం. ఆ ప్రాంతంలో మేట వేస్తాయి. అయితే వరదలు వచ్చినప్పుడు నది కొంత మార్గాన్ని ఏర్పరచుకొని సముద్రంలో కలుస్తుంది. ఈ రకంగా నదులు సముద్రంలో కలిసే చోట డెల్టాలు ఏర్పడతాయి. తూర్పు కోస్తాలో 2 విశాలమైన డెల్టాలు ఉన్నవి. అవి ఏమిటంటే గోదావరి, కృష్ణ నదులకు ఉన్నాయి. కృష్ణ, గోదావరి నదులు సంవత్సరమంతా నీటిని కలిగి ఉంటాయి. వర్షాకాలంలో మాత్రమే ప్రవహించే చాలా చిన్న నదులు కూడా ఉన్నాయి. ఎందుకిలా జరుగుతుందంటే కృష్ణ, గోదావరి నదులు పుట్టే పడమర కనుమలు అధిక వర్షాలు పొందుతున్నాయి. వర్షపు నీటి
నెమ్మదిగా వర్షపు నీరు నెమ్మదిగా భూమిలోకి ఇంకి అది సంవత్సరమంతా నదుల్లోకి ప్రవహిస్తుంది. దిండి, మంజీరా, మూసి వంటి నదులు వర్ష భావ పరిస్థితులు ఉండే ప్రాంతాలలో ప్రారంభమవుతాయి. తూర్పు కనుమలలో సాధారణ వర్షపాతము ఉంటుంది. అందుకే తూర్పు కనుమలలో పుట్టే నదులు వర్షాకాలం అయిపోవడంతో ఎండిపోతాయి. ఈ యొక్క పటంలో మనము చూడవచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ చూసినట్లయితే గోదావరి నది, మంజీరా, పెద్దవాగు, తుంగభద్ర, దిండి, మూసి, మానేరు, ప్రణహిత, గోదావరి, అదేది కండెం అనే తెలంగాణ నదులు ఉన్నాయి ఫ్రెండ్స్. ఆ యొక్క ప్రవాహాలు ఆ విధంగా చూపించడం జరుగుతుంది తెలంగాణ మ్యాప్లో. ఇది గమనించాలి ఫ్రెండ్స్. అదేవిధంగా మనం చూసినట్లయితే ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి ఫ్రెండ్స్ వరద మైదానాలు, వరదలు. వరద మైదానాలు, వరదలు. ఇందులో గమనించినట్లయితే ఏ నదిలోనూ సంవత్సరం పొడవునా ఒకే విధంగా నీటి ప్రవాహం ఉండదు. వర్షాకాలంలో నది నిండుగా ప్రవహిస్తే ఎండాకాలంలో నీరు తగ్గుతుంది. అదేవిధంగా మనము గమనించినట్లయితే నది మొత్తము చాలా వెడల్పుగా ఎత్తైన వండ్లతో ఉంది. దీని లోపల ఇసుక, రాళ్లతో నిండి ఉంటుంది. వీటి మధ్య నది సన్నని కాల్వలాగా ప్రవహిస్తుంది. అందువల్ల చెట్లు పెరిగే అవకాశం లేదు. అధిక వర్షాల వల్ల చిన్న చెట్లు వాడడానికి, పెద్ద చెట్లు పెరగడానికి ఆస్కారం ఉండదు. ఈ చెట్లు లేని భాగాన్ని నది తాలూకు వరద మైదానము అంటాము. దేన్ని వరద మైదానం అని పిలుస్తామయ్యా అంటే చూడండి, చెట్లు పెరిగే అవకాశం ఉండదు. అదేవిధంగా అధిక వర్షాల వల్ల చిన్న చెట్లు నాటడానికి, పెద్ద చెట్ల పెరగడానికి ఆస్కారం ఉండదు. ఈ చెట్లు లేని భాగాన్ని తాలూకు ఈ చెట్లు లేని భాగాన్ని ఏమంటామయ్యా అంటే వరద మైదానము అని పిలుస్తాము. అన్ని పెద్ద నదులకు ఇలాంటి వరద మైదానాలు ఉంటాయి. దేశంలో అధిక వర్షాల వల్ల వర్షాకాలంలో వరదలు వస్తాయని మనకు తెలుసు. కృష్ణ, గోదావరి, బ్రహ్మపుత్ర, గంగా వంటి నదులలో దీని ప్రభావం కనిపిస్తూ ఉంటుంది. మరి ఇక్కడ కొన్ని క్వశ్చన్స్ ఇస్తున్నా ఫ్రెండ్స్, దాన్ని కామెంట్ బాక్స్లో మీరు పెట్టగలరు. చూద్దాం క్వశ్చన్స్. నది జలం వరద మైదానాన్ని అంతటిని ఆవరించి ఉందా? వర్షాభావ కాలంలో ప్రవహించే సన్నని కాలువగా మాత్రమే ప్రవహిస్తుందా? నెక్స్ట్ క్వశ్చన్ గమనించాలి. నది జలం వరద మైదానానికే పరిమితమా? నది ఒడ్డున కూడా ప్రవహిస్తుందా? నెక్స్ట్ థర్డ్ వన్. గ్రామాలను, వ్యవసాయ భూములను, చెట్లను వరదలు ఏ విధంగా ప్రభావితము చేస్తాయి? నెక్స్ట్ లాస్ట్ వన్ ఫ్రెండ్స్, ఇందులో చూద్దాం. వరదలు కూడా వ్యవసాయ భూములకు లాభదాయకమని ఎలా చెప్పగలరు? ఇవి కామెంట్ బాక్స్లో మీరు ఇవ్వగలరు. నెక్స్ట్ వచ్చేసి మన దేశంలో ఇటీవలి కాలంలో వరదలు పెద్ద సమస్యగా తయారయ్యాయి. దేశంలో కొంత భాగము ప్రతి సంవత్సరము వర్షాకాలంలో వరద బారిన పడుతుంది. ఇలాంటి వాటి వల్ల ప్రజలకు, పంటలకు, జీవకోటికి హాని కలుగుతుంది. వరద నివారణకు ఎలాంటి చర్యలు చేపట్టాలో తెలుసుకొని మన వంతు సాయము అదేవిధంగా చర్యలు తీసుకోవాలి. అదేవిధంగా మనం గమనించినట్లయితే ఫ్రెండ్స్, ఇక్కడ పరివాహక ప్రాంతంలో మొక్కలను పెంచడం వల్ల, అంటే చెట్లు
మొక్కలు గడ్డి వర్షపు నీటి ప్రవాహ వేగాన్ని తగ్గించగలం. ప్రవాహ వేగాన్ని తగ్గిస్తే నీరు భూమిలోకి ఇంకడానికి అవకాశం ఉంటుంది. నదిలోకి ఒక్కసారి ఎక్కువ నీళ్లు చేరడం వల్ల సాధారణంగా వరదలు వస్తాయి. చెట్ల పట్ల నదికి నీరు నిదానంగా చేరుతుంది. నీటి వల్ల అకస్మాత్తుగా వచ్చి వరదలను తగ్గించవచ్చు. అంతేగాక వర్షపు నీటి వల్ల సంభవించే నేల కోతను తగ్గించడము, చెట్లు పెంచడం వల్ల మరొక రకంగా కూడా వరదలు రాకుండా రక్షించుకోవచ్చు. చెట్ల వల్ల వర్షపు నీటి ద్వారా భూమి కోతను నివారించగలం. ఒకవేళ చెట్లు లేనట్లయితే భూమి పైపొర వర్షపు నీటికి కొట్టుకొని పోతుంది. ఇదంతా నదులలో చేరి నది లోతును తగ్గిస్తుంది. తత్ఫలితంగా నది తీసుకువెళ్ళే నీరు తగ్గుతుంది. అప్పుడు తక్కువ వర్షము కురిసిన వరదలు వచ్చి నష్టము జరుగుతుంది. భూమి ఉపరితలం చెట్లు మొక్కలతో కప్పి ఉండే మట్టి కొట్టుకుపోవడాన్ని ఎంతగానో నివారించవచ్చు. నెక్స్ట్ బృహత్తర మొక్కల పెంపకం. ఇందులో మనం గమనించినట్లయితే ఫ్రెండ్స్, ఈ అంశమే ప్రధాన కారకంగా అధిక శాతము ప్రభుత్వాలు పచ్చదనం పేరుతో అటవీ విస్తరణాన్ని పెంచే కార్యక్రమాలను ప్రారంభించాయి. తెలంగాణ రాష్ట్రము చెట్ల పెంపకము అనే భారీ కార్యక్రమంలో ముందంజలో ఉంది. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా 230 కోట్ల మొక్కల పెంపకాన్ని రాష్ట్ర ప్రభుత్వము అమలు చేస్తుంది. ప్రతి గ్రామంలో 40,000 మొక్కలను, ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో 40 లక్షల మొక్కలను ప్రతి సంవత్సరము పెంచాలని లక్ష్యంగా పెట్టుకుంది. ప్రజా ప్రతినిధుల అందరూ, అధికారులు, గ్రామస్తులు మరియు అన్ని వర్గాల ప్రజలు అన్ని రోడ్లకు ఇరువైపులా చెట్లు లేని కొండ ప్రాంతాలలో, చెరువు కట్టలపై, ప్రజల ఆవాస ప్రాంతాలలో చెట్ల పెంపకం ద్వారా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి ప్రయత్నిస్తున్నారు. నెక్స్ట్ భూమి కోతను అరికట్టడం. ఇందులో మనం గమనించినట్లయితే ఫ్రెండ్స్, అటవీ విస్తీర్ణం వరదలు మరియు నేల కోతను నియంత్రిస్తుంది. నేలను తమతో మట్టియంచే సామర్థ్యంతో ఉన్న చెట్ల వేర్లు నేల కోతను తగ్గించడమే కాకుండా ఉపరితల నీటి ప్రవాహాన్ని తగ్గించి ఇది వరదలు రాకుండా చేస్తుంది. రోడ్ల నిర్మాణానికి 50 ఏళ్లకు పైబడి వయస్సున్న పెద్ద చెట్లు కూడా నరికి వేయబడుతున్నాయి. అందువల్ల చెట్ల పెంపకం తప్పనిసరి అయింది. నెక్స్ట్ చూద్దాం. ఈ కార్యక్రమాన్ని సమర్థవంతంగా అమలు చేయడము కోసము మొక్కల సంరక్షణ చేసి వాటిని కాపాడడము, కొసస కార్యక్రమాన్ని పర్యవేక్షించడము కోసము గ్రామస్థాయి హరిత రక్షక కమిటీలు సర్పంచ్ అధ్యక్షతన ఏర్పడినవి. అదేవిధంగా జిల్లా మరియు రాష్ట్ర స్థాయి కమిటీలు కూడా ఏర్పడ్డాయి. అదేవిధంగా మనము ఇందులో కొన్ని క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది, చూద్దాం. మన పాఠశాలలో జరిగిన మొక్కలు నాటి కార్యక్రమంలో మీరు ఎలా పాల్గొన్నారు? నెక్స్ట్, భారీ ఎత్తున ఈ మొక్కలు నాటే కార్యక్రమము చేపట్టవలసిన అవసరం ఏమీ వచ్చింది? ఇవి కామెంట్ బాక్స్లో మీరు పెట్టాలి ఫ్రెండ్స్, షార్ట్ నోట్లో పెట్టాలి, గమనించగలరు. గంగా నదిని ఉదాహరణగా తీసుకుంటే
పూర్వకాలంలో గంగా నది దాని ఉపనదులు వరకు ఉపనదు గంగా నది దాని ఉపనదులకు జన్మస్థలమైన హిమాలయాలలో అడవులు పుష్కలంగా ఉండేవి. ఇటీవల కాలంలో హిమాలయాలలో అడవుల్ని అధికంగా నరికివేయడం వల్ల అక్కడ అడవుల విస్తీర్ణం తగ్గిపోతున్నది. దాని ఫలితంగా అధిక వర్షపాతము పడినప్పుడల్లా వర్షపు నీరు వేగంగా కిందికి ప్రవహించి వరద మైదానాలు నిండిపోతున్నాయి. నీటి ద్వారా ఒండ్రు కూడా ఎక్కువగా కొట్టుకు వచ్చి నదులు మేట వేస్తున్నాయి. ఫలితంగా తరచూ వరదలు వస్తూ నది తీరం వెంట ఆస్తి ప్రాణ నష్టాన్ని కలిగిస్తున్నాయి. దీనివల్ల అడవుల రక్షణకున్న ప్రాముఖ్యత, భూమి పైన మొక్కలను పెంచవలసిన అవసరము తెలుపుతుంది. అదేవిధంగా చూద్దాం, తుఫానులు వరదల సమయాలలో ఎదురయ్యే ఇబ్బందులు. ఇందులో గమనిద్దాం, తుఫానులు వరదల సమయాలలో ఎదురయ్యే ఇబ్బందులు ఇందులో గమనిద్దాం ఫ్రెండ్స్. చూద్దాం, భారతదేశానికి పొడవైన తీరరేఖ ఉండడం వల్ల వినాశకరమైన తుఫానులు ఎక్కువగా బంగాళాఖాతం నుంచి సంభవిస్తాయి. సముద్రము నుండి వీచే గాలులు కొన్ని సందర్భాలలో భూ ప్రాంతాలకు నష్టము చేస్తాయి. ఎత్తైన సముద్రపు అలలు సముద్ర తీర ప్రాంతాలకు భారీ నష్టాన్ని కలిగిస్తాయి. ఈ పరిస్థితులు జూన్ డిసెంబర్ నెలల మధ్యకాలంలో సంభవిస్తాయి. తూర్పు కోస్తాలో భయంకర తుఫాను అంటే 1977 నవంబర్లో సంభవించింది. 6 మీటర్ల ఎత్తున సముద్రపు అలలు కోస్తా తీరంలోనూ చూడండి ఏమంటుందంటే 6 మీటర్ల ఎత్తున సముద్రపు అలలు కోస్తా తీరంలోని కనీసము 100 గ్రామాలను సర్వనాశనం చేసి 9,941 చూడండి ఫ్రెండ్స్, 9,941 మంది ప్రాణాలను బలిగొన్నది చెప్పవచ్చు. అదేవిధంగా ఆకాశం నుండి చూస్తే ఈ ప్రాంతాలు వరద నీటిలో తేలి ఆడుతున్నట్లు కనిపించింది. తుఫానులు ప్రకృతి సిద్ధమని, వీటిపై మానవ నియంత్రణ లేదని అనిపిస్తుంది. మన సామాజిక నిర్మాణాలన్నింటిని బట్టి సంసిద్ధతను బట్టి ఇటువంటి వైపరీత్యాల ప్రభావం ఎక్కువగానో తక్కువగానో ఉండవచ్చు. ఉదాహరణకు మనము చెప్పినట్లయితే ఫ్రెండ్స్, ఉదాహరణకు తీసుకున్నాం, తుఫానులు ఎక్కువగా సంభవించే తీర ప్రాంతాలలో నివసించే పేద ప్రజలకు వీటిని ఎదుర్కొనే సాధనాలు సామర్థ్యం తక్కువ. తీర ప్రాంతాలలో పేద మత్స్యకారుల గుడిసెలు ఉంటాయి. అలాగే పట్టణాలలో ముప్పునకు గురయ్యే లోతట్టు ప్రాంతాలలో పేద ప్రజలు మురికి వాడలు ఉంటాయి. కాంక్రీటు బిల్డింగులలో నివసించే ప్రజలు అవసరమైన ఆహారము, నీరు కొన్ని రోజులకు సరిపడా నిల్వ చేసుకోగలుగుతారు. అంటే ఈ వైపరీత్యం వల్ల పేద ప్రజలు ఎక్కువగా ఇబ్బందులకు గురి అవుతున్నారు. చూద్దాం, వరద తగ్గిముఖము పట్టిన తర్వాత తాగే నీటి వనరులన్నీ కలుషితమై నీరు తాగడానికి పనికి రాకుండా పోతుంది. కానీ పేద ప్రజానీకం తప్పనిసరి పరిస్థితులలో ఈ కలుషిత నీరు తాగడంతో కలరా, కామెర్లు వంటి అంటు రోగాలు బారిన పడుతున్నారు. కొంతమందికి మాత్రమే శుద్ధి చేసిన మంచినీరు తాగే అవకాశం ఉంటుంది. అధిక వర్షాల వల్ల పొడవైన
రోడ్లను పునరుద్ధరించడము అంత తేలికైన పని కాదు. ఇటువంటి ప్రాంతాలలో ప్రజలు తమను తాము రక్షించుకోవడానికి కొంత వనరులపైన ఆధారపడతారు. జన నష్టము, పంట నష్టము, ఆస్తి నష్టము మొదలైనవి ఈ తుఫానుల వల్ల కలిగే తక్షణ దుష్ఫలితాలు. వీటి వల్ల దీర్ఘకాలంలో కలిగే నష్టాలు కూడా ఉన్నాయి. పేద ప్రజలు తమ అవసరాల నిమిత్తం గృహాలలో నిల్వ చేసుకున్న ఆహార పదార్థాలు, వస్తువులు, పశువులు, వాహనాలు, చిన్న చిన్న షాపులు, పడవలు, వలల మొదలైనవి నాశనం అవుతాయి. వీరు మళ్ళీ పనికి వెళ్ళడానికి ఈ పొడవైన వస్తువులన్నింటినీ కొనుగోలు చేసుకోవాలి. చాలా కుటుంబాల వారు తమ కుటుంబ సభ్యులను కూడా కోల్పోతారు. దినసరి వేతన కార్మికులు వైపరీత్యాలు ఏర్పడిన తర్వాత మామూలుగా వాతావరణం ఏర్పడే వరకు కొన్ని వారాల పాటు ఉపాధిని కోల్పోతారు. రైతులు తమ పంటను కోల్పోవడమే కాకుండా పంట భూమికి ఏర్పడిన నష్టాన్ని కూడా భరించాలి. నెక్స్ట్ చూద్దాం ఏమిటి అదంటే తుఫానులు, వరదలు లాంటి వైపరీత్యాలను ప్రజలు ఏ విధంగా ఎదుర్కోవాలి చూద్దాం. ఇందులో ఏంటిది? తుఫానులు, వరదలు లాంటి వైపరీత్యాలను ప్రజలు ఏ విధంగా ఎదుర్కోవాలి చూద్దాం. ప్రభుత్వాలు తయారు చేసే దీర్ఘకాలిక ప్రణాళికలతో ప్రజలు, ప్రభుత్వ సంస్థలు కలిసి ఈ వైపరీత్యాలను ఎదుర్కోవాలి. ఈ రోజులలో తుఫానులు, వరదలు వంటి ప్రకృతి వైపరీత్యాలను గురించి ముందుగా ఊహించి చెప్పడం కష్టమేమీ కాదు. అదేవిధంగా రోజులలో తుఫానులను, వరదలు వంటి ప్రకృతి వైపరీత్యాల గురించి ముందుగా ఊహించి చెప్పడం కష్టమేమీ కాదు. అదేవిధంగా చూద్దాము. మరి వైపరీత్యాలు సంభవించే అవకాశం ఉన్న ప్రాంతాలలో అవసరమైన సంరక్షణ చర్యలు తీసుకోవాలి. ప్రకృతి వైపరీత్యాలకు సంబంధించిన విషయాలను, సంరక్షణ చర్యలు మొదలైన అంశాలన్నింటినీ ప్రజలకు ప్రభుత్వము ముందుగా తెలియపరచాలి. ప్రజలందరికీ దీర్ఘకాలము రక్షణ ఉండే విధంగా పక్కా ఇల్లు నిర్మించాలి. ప్రకృతి వైపరీత్యాలకు తట్టుకొని నిలబడే రోడ్ల నిర్మాణము, ప్రత్యేకించి తీర ప్రాంతాల ప్రజలకు పక్కా ఇల్లు నిర్మించాలి. ప్రకృతి వైపరీత్యాలు ఏర్పడినప్పుడు ఆహారము, వైద్య సదుపాయాలు, మంచినీటి సదుపాయాలను రక్షణ దళాల సిద్ధం ఉంచుకోవాలి. ఈ విధంగా చేయాలి ఫ్రెండ్స్. అదేవిధంగా వైపరీత్యాల కోసము ప్రజలను ఏ విధంగా సంసిద్ధం చేయాలి అంటే ఇందులో చూద్దాం. అందులో ఫస్ట్ వన్, తుఫానులు, వరదలు కాలానుగుణంగా సంభవిస్తాయి. ఈ కాలంలో టీవీ, రేడియోలు మొదలైనవి ప్రసార మాధ్యమాల ద్వారా లేదా అన్నింటికి తిరిగి చెప్పి ప్రజలను అప్రమత్తం చేయాలి. నెక్స్ట్ సెకండ్ వన్ చూద్దాం. ప్రతి ఇంట్లో అత్యవసర కిట్టు సిద్ధంగా ఉండేటట్లు చూడాలి. ఈ కిట్టులో కొన్ని ముఖ్యమైన కాగితాలు, ఆహార పదార్థాలు, డబ్బు, అత్యవసర సమయాలలో సంప్రదించడానికి ఉపయోగపడే ఫోను నెంబర్లు కూడా ఉండాలి. నెక్స్ట్ థర్డ్ వన్, తుఫాను సంభవిస్తే వెళ్ళడానికి దగ్గరలోని పునరావాస కేంద్రము ఏదో ముందుగానే తీసుకోవాలి. అదేవిధంగా చూద్దాం ఫోర్త్ వన్, అవసరమైతే ఇంటి గోడలు, పైకప్పు, తలుపులు, కిటికీలను దృఢంగా నిర్మించుకోవాలి. నెక్స్ట్ ఫిఫ్త్ వన్, తుఫాను హెచ్చరిక తెలిసిన వెంటనే తడవని బ్యాగుల్లో మంచినీరు, ఆహార పదార్థాలు సిద్ధం చేసుకోవాలి. నెక్స్ట్ సిక్స్త్ వన్, లాస్ట్ వన్, ఇది హెచ్చరికలు విన్న తర్వాత బయటకు, ముఖ్యంగా సముద్ర తీర ప్రాంతాలకు
వెళ్ళకూడదు. అదేవిధంగా ఇంకా కొన్ని ఉన్నాయి, వాటి గురించి ఇంకా మంచిగా తెలుసుకుందాము. ఇవి ఎక్స్ట్రా. 7th వన్ చూద్దాం. తలుపులు కిటికీలు మూసేసి ఇంటి లోపలే ఉండాలి. చూడండి, తలుపులు కిటికీలు మూసివేసి ఇంటి లోపలే ఉండాలి. నెక్స్ట్ 8th వన్ చూద్దాం. మీ ఇల్లు సంరక్షణ కాదని భావిస్తే దగ్గరలోని పక్క భవనంలో వెళ్ళాలి. 9th వన్, మీరు వాహనము మీద ఉండగా తుఫాను సంభవిస్తే వాహనాన్ని ఆపి సముద్ర తీరము, చెట్ల, ఎలక్ట్రానిక్ స్తంభాలకు దూరంగా ఉండాలి. ప్రచండమైన గాలికి అవి మీద పడతాయి. నెక్స్ట్ చూద్దాం. 10th వన్, తుఫాను గాలి హఠాత్తుగా ఆగిపోయినట్లయితే అధికార యంత్రాంగము ప్రకటించే వరకు బయటికి రాకూడదు. 11th వన్, రేడియో ద్వారా ప్రసారమయ్యే సలహాలను పాటించాలి. రేడియో ద్వారా ప్రారంభమయ్యే సలహాలను పాటించాలి. నెక్స్ట్ 12th వన్, తుఫాను ప్రమాదం లేదని తెలిసాక తిరిగి ఇంటికి వెళ్ళడానికి దారిలో రోడ్లపైన పడిన చెట్ల స్తంభాలు వంటి వాటిని జాగ్రత్తగా గమనించుకుంటూ వెళ్ళాలి. నెక్స్ట్ 13th, కలుగుల నుంచి పాములు బయటకు వచ్చి ఉంటాయి కాబట్టి అప్రమత్తంగా ఉండాలి. నెక్స్ట్ 14th, వరద నీటికి వెళ్ళకూడదు, అవి బాగా లోతుగా ఉండవచ్చు. నెక్స్ట్ 15th, విద్యార్థులుగా మీరందరూ మనం చెప్పుకున్న విధంగా ముందు జాగ్రత్త చర్యలు వ్యాప్తి చేయడంలో, వీటి పట్ల ప్రజలను చైతన్యపరం చేయడంలో ముఖ్య పాత్ర మనము వహించాలి. నెక్స్ట్ చూద్దాం. ప్రకృతి వైపరీత్యాలు ఇంటిని ఖాళీ చేయాల్సి వస్తే అందులో ఫస్ట్ వన్ చూద్దాం. బట్టలు, అవసరమైన మందులు, విలువైన వస్త్రాలు మొదలైనవి తడికి తట్టుకునే బ్యాగులు ఉంచి సంరక్షిత ప్రాంతానికి వెళ్ళాలి. నెక్స్ట్ సెకండ్ వన్, వంట సామాగ్రి, స్టీలు, ఇత్తడి వస్తువులు, వస్త్రాలు, ఫర్నిచర్ మొదలైన వాటిని మంచం పైనే ఉంచాలి. నెక్స్ట్ థర్డ్ వన్, విద్యుత్ సరఫరాను నిలుపుదల చేయాలి. చూడండి, విద్యుత్ సరఫరాను నిలుపుదల చేయాలి. నెక్స్ట్ ఫోర్త్, మనము ఇంటిలో ఉన్న బయటకు వెళ్ళిన టాయిలెట్ పై భాగాన్ని ఇసుక బస్తాలతో ముయ్యాలి. మురుగు నీరు వెనుకకు రాకుండా డ్రైనేజ్ రంధ్రాలను మూసివేయాలి. నెక్స్ట్ ఫిఫ్త్ వన్, ఇంటికి తాళం వేయాలి. సంరక్షిత ప్రదేశానికి వెళ్ళే మార్గాన్ని కనుగొనాలి. నెక్స్ట్ 6 వన్, లోతు వేగము తెలియని ప్రవాహాలలోకి దిగకూడదు. నెక్స్ట్ వరద సమయంలో ఇందులో చూద్దాం. మరిగించిన నీటిని తాగాలి మనము. అదేవిధంగా ఆహార పదార్థాలపైన మూతలు ఉంచాలి. భోజనం మితంగా చేయాలి. నెక్స్ట్ థర్డ్ వన్, ఇందులో వరద సమయంలో ఏం చేయాలి మనం. థర్డ్ వన్ చూద్దాం. డయోరియా పబలినప్పుడు టీ డికాషన్, గంజి, లేత కొబ్బరి నీరు మొదలైనవి తీసుకోవడం మంచిది. అదేవిధంగా ఫోర్త్ వన్ చూద్దాం. పిల్లలను ఖాళీ కడుపుతో ఉండనివ్వకూడదు. నెక్స్ట్ ఫిఫ్త్ వన్, వ్యాధులు వ్యాప్తి చెందకుండా చుట్టుపక్కల బ్లీచింగ్ పౌడర్ మరియు సున్నమును చల్లాలి. నెక్స్ట్ 6 వన్ చూద్దాం. వరద నీటిలోకి వెళ్ళకూడదు. ఒకవేళ వెళ్ళదలిస్తే లోతు ఎంతుందో ఒక కర్రతో అంచనా వేసి మోకాల లోతు వరకు మాత్రమే వెళ్ళాలి. నెక్స్ట్ 7th వన్, వరద నీటిలో తడిచి ఆహార పదార్థాలను తీసుకోకూడదు. గ్రామ ప్రాంతాలలో నీటిని మరిగించి తాగాలి. నీటిని శుద్ధి చేయడానికి
హోల్ జెన్ బిల్లులు హోల్ జెన్ బిల్లులు ఉపయోగించాలి. అంటే వీటి గురించి మన గ్రామ ఆరోగ్య కార్యకర్తగా వీటి గురించి మన గ్రామంలో ఆరోగ్య కార్యకర్తలను అడగాలి. వారి ద్వారా ఇంకా కొన్ని అంశాలు కూడా చెప్పడం తెలుసుకోవచ్చు ఫ్రెండ్స్. అదేవిధంగా 9th వన్ చూద్దాం. వరదల సమయంలో పాము కాట్లు సాధారణం కాబట్టి పాముల విషయంలో కొంత జాగ్రత్తగా ఉండాలి అని తెలుస్తుంది ఫ్రెండ్స్. అదేవిధంగా నెక్స్ట్ వీడియోలో మనము 3rd లెసన్ అంటే 3వ పాఠం గురించి తెలుసుకుందాం. అదేమిటంటే చెరువులు భూగర్భ జలాలు గురించి నెక్స్ట్ వీడియోలో మనము తెలుసుకుందాం ఫ్రెండ్స్. అంతవరకు సెలవు మరి.